నాకెందుకో ఒక పాయింట్‌లో 'బిగ్ బాస్‌ని' చూస్తుంటే, ఈళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చారా? లేకపోతే జాయింట్ ఫ్యామిలీ అందరూ కలిసి వనభోజనాలకొచ్చారా? అనైతే అనిపిస్తుందనమాట. సో, మీకు గూడా ఇలానే అనిపిస్తుందో లేదో కామెంట్ చేసేయండి. ఎందుకంటే, భరణి అనని ఇటునుంచేమో తనుజ నాన్న అంటది. ఇటునుంచేమో దివ్య అన్న అంటది. ఒకవేళ దివ్యకి సపోర్ట్ చేయకుండా తనుజకి సపోర్ట్ చేస్తే, దివ్య ఏమో మొన్న కాక మొన్నే వచ్చి రిలేషన్‌ని పెంచేసుకొని ఏదో అంత బాండ్ క్రియేట్ అయిపోయినట్టు మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకున్నా, మళ్ళీ మోసపోయాను, మళ్ళీ మోసపోతానే ఉన్నాను అని చెప్పేసి ఏడుస్తది. ఇటేమో దివ్యకి సపోర్ట్ చేస్తే తనుజేమో నాన్న నాకెందుకు సపోర్ట్ చేయలేదు? నాన్న నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఒక పక్కకెళ్ళేమో మొన్నటిదాకేమో సంజన మీద అటెన్షన్ చూపించాడు. ఇప్పుడు దివ్య రాంగానే సంజనాని వదిలేసి దివ్య మీద అటెన్షన్ చూపిస్తున్నాడు అని చెప్పేసి అటెళ్ళి భరణి అన్న గురించి మాట్లాడిద్ది. అండ్ ఇంకో పక్క నుంచి చూసుకున్నట్టయితే సంజన ఇమాన్యుల్ ఏమో మమ్మీ అంటాడు, సంజననేమో కొడుకు అంటది. ఇంకో పక్క నుంచేమో కళ్యాణ్ శ్రీజ ఫ్రెండ్స్ అంటారు. ఇంకో పక్క నుంచేమో మరీ ఘోరంగా రీతు చౌదరి పవన్ డీమోన్ లవర్స్ అంటారు. ఇంకో పక్క నుంచేమో సుమన్ శెట్టి అనని రీతు చౌదరి అన్న అంటది. సో వీళ్ళు రిలేషన్స్ పెంచుకోవడానికి వచ్చారా, లేకపోతే బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వచ్చారో అర్థం కావట్లేదు. బిగ్ బాస్ గేమ్ అంతటిని చెడగొట్టి పెడుతున్నారు ఈ రిలేషన్స్ పెట్టుకొని. ఎందుకంటే ఒక పాయింట్లో గేమ్ ఆడడానికి వచ్చేపాటికి వీళ్ళందరూ ఎలా అయిపోయారంటే, నాకు తను సపోర్ట్ చేయాలి ఎందుకంటే నా అన్న కాబట్టి, నాకు తను సపోర్ట్ చేయాలి ఎందుకంటే నా అన్న నా ఏమంటారు నా నాన్న కాబట్టి, నా ఫ్రెండ్ కాబట్టి. సో ఇలా రిలేషన్స్ పెట్టేసుకొని గేమ్ అంటే చూడ్డానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అనైతే నాకు అనిపిస్తుంది అనమాట. నిన్న చూసిన అలానే అసలు మొత్తం ఈ ఎపిసోడ్స్ చూస్తున్నా కూడా అలానే చిరాకు అనిపిస్తుంది. అండ్ నిన్న ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకునేటట్టయితే, ఇమాన్యుల్ అన్న ఒక పాయింట్లో ఎక్కడో ఫౌల్ ఆడాడు అని అయితే నాకు అనిపించింది అనమాట ఫస్ట్ గేమ్ ఇసుక టాస్క్లో. ఎందుకంటే ఏమో ఒక పాయింట్లో నాకు ఎందుకో అనిపించింది ఇమాన్యుల్ అన్న కొంచెం ఫౌల్ ఆడాడు, ఎవరికో ఫేవర్ చేయడానికి సంచాలక్గా ఫెయిల్ అయ్యాడు ఒక పాయింట్లోనైతే నాకు అనిపించింది. సో నిన్న లాస్ట్ టాస్క్ చూసుకున్నట్టయితే ఏదైతే బిగ్ బాస్ క్యాన్సిల్ చేశారో అందులో క్లారిటీగా అర్థమవుతుంది రీతు చౌదరిది పవన్ డిమోన్ది తప్పని చెప్పేసి. అయినా కూడా సిగ్గు బుద్ధి జ్ఞానం లేకుండా అసలు ఎలా మాట్లాడుతున్నారంటే, మీకు 100 ఇస్తే వేరే వాళ్ళకి 80-60 ఇవ్వాలి కదా అంట. ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు గేమ్ ఆడి గెలిచారు కాబట్టి 100 పాయింట్స్ న్యాయంగా అడుగుతున్నారు. మీరు ఫౌల్ ఆడారు కాబట్టి మీకు పాయింట్స్ లెస్ చేస్తా అంటున్నారు బిగ్ బాస్. అయినా కూడా మీకు 100 ఇస్తే వేరే వాళ్ళకి 80-60 ఎందుకు ఇస్తారు? అసలుకి సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా? నాకు నిన్న చూడంగా నాకు అదే అనిపించింది. అండ్ రీతు అంటది, మాకు సగం చేస్తే మీకు ఫేవరే అంటుంది. ఎందుకు? మీకు సగం చేస్తే వాళ్ళకి ఫేవర్ ఎలా అయింది? వాళ్ళకి 100 ఇస్తేనే కదా వాళ్ళకి ఫేవర్ అయ్యేది వాళ్ళు. కానీ వీళ్ళ ఫౌల్ ఆడడం వల్ల మీరు గెలుచుకోలేకపోయారు అని చెప్పేసి అన్నాడు. అలాంటిది మీకు 100 ఇస్తే మాకు పాయింట్స్ కట్ చేస్తే మీకు ఫేవరే కదా అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు గెలిచినప్పుడు 100 ఇవ్వచ్చు, వాళ్ళు గెలిచినప్పుడు 100 ఇవ్వకూడదా? సో ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. సో మీకు నిన్న చూసిన టాస్కుల్లో